నువ్వు ఫేమస్ కదా. సో ఇదంతా మన సమీర్ బాయ్ చేసిండు. కలుపు అంతా కలుపు అని లేవదనా గంజు. సో గాయస్ నా కోసం ఇంత కష్టపడతాను వీళ్ళందరూ. వాళ్ళకి ఏం పని చెప్పులు గాయస్ ఇంత వర్షంలో కూడా కష్టపడుకుంటూ వస్తాను నా కోసం. కూల్ డ్రింక్ అంట ఆయనకి చల్లటి బీర్ కావాలి అందుకోసం. ఆ చల్లటి బీర్ కావాలి అందుకోసం వస్తాడు కావచ్చాడు. అది కూల్ డ్రింక్ కావాలట అన్న అందుకని వస్తాడు అంటాడు. గొంతు తడపాలట. మనకైతే బండి వచ్చేసింది గాయస్. ఇంత వానలు కూడా మన కోసం ఎన్న ఎనీ టైం మనకైతే వెళ్ళిపోతాడు. ఎన్న పేరు దిలీప్ అన్న. ఎన్న మంచోడే కానీ గోది అప్పుడప్పుడు సైకిల్ ఎత్తా అంటాడు అన్న. అన్న ఇంత వర్షంలో కూడా తలుచుకుంటూ వస్తాడు మన కోసం, మన ఛానల్ కోసం, పేదల కోసం. సో అన్న కోసం హ్యాష్ దిలీప్ అన్న అని కొట్టాలి ఒకసారి. సో కొట్టండి గాయస్ సరేనా. ఇంకో బ్రో కూడా వస్తాడు. ఆ బ్రోదే ఫోన్ వీడియో తీస్తాను అన్న. పట్టుకరా డబ్బులు పో అమ్మ. ఇప్పుడు మనం ఏ ఊరికి పోతాను ఒకసారి వీడియోలో చెప్తావు అన్న. సోనాపూర్. అలాగో అంటే గ్రామం వర్షాకాలంలో వాళ్ళకు అందరికి ఇళ్ళలో కట్టెలపోయి మాత్రమే ఉంటుంది. దాన్ని ఆలోచించుకొని పాపం వాళ్ళు తింటారా ఉంటారా తెలియక బయట ఎక్కడికో పోవుడు ఎందుకు, మన దగ్గరలో ఉన్నారు కాబట్టి మన ద్వారా చిన్న సాయం ఒక్క పూట మనం సాయం చేద్దామని దానికోసమే ఆ ఉద్దేశం కొరకే ఊరికి పోతున్నాం ఇప్పుడు మనం. సరే అన్న రైట్ అన్న. మరి మనకు ఒకసారి ఫాలోవర్కి చెప్పన్న సబ్స్క్రైబర్స్కి 5K సబ్స్క్రైబర్స్ అయిన కింద మనకి ఎన్న బాగా హెల్ప్ చేసింది మనకు తెలియదు అన్న. ఎన్న 3కి వంటండి మన కోసం 3కి లేచి. ఇప్పుడు వర్షంలో కూడా పడుతుంది. ఎంత వర్షంలో కూడా మన కోసం తడుతాను అన్న. యూట్యూబ్ T2R ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమ్ముడు పాపం బాగా కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడడం వల్ల ఇప్పుడు 5K 5 సబ్స్క్రైబర్స్. త్వరలో 10K సబ్స్క్రైబర్స్ అయితే తమ్ముడు దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా మరో 100 మంది నేను అన్నదానం చేస్తాను. నేను అందరికీ చెప్తున్నా. బాబా ఛత్రిని ఛత్రి వస్తే కానీ బా. సో గాయస్ అయితే ఫుడ్ పట్టినాం. వర్షం పడుతుంది పైన. అన్న రెడీ ఉన్నాడు ఆల్రెడీ. రెడీ అత్తలేదు నువ్వు ఇంటికి అని ఛత్రి మా దోశ గట్టి దిగిపోయింది గాయస్. అందుకో దానికి అత్తలేదు ఇంకా. పోనీ అన్న మెల్ల పోనీ వర్షం బాగా పడుతుంది. స్కిడ్ అవుతుంది. ఈ వర్షం మనం మంచి పని చేస్తామంటే దేవుడు కూడా సహకరించలేడు అన్న. ఇక వర్షం వస్తుంది. ఏందని ఇది కథ. ఓ గాయస్ ఇది వచ్చేసి మా గల్లీ, మా గోలేటి మా గల్లీ, ఇది మా ఊరు ఇది. సో ఫుడ్ డొనేషన్ అయితే రెడీ ఉన్నాయి. అన్ని ఇలా పెట్టిన ప్యాకేజ్ చేసినాం ఆల్రెడీ. వెళ్ళినాం ఇంట్లోకి వెళ్ళి. సో ఒక ఊరికి అయితే ఇస్తాను. ఒక ఊరికి నీకుని బాగా వర్షం పడుతుంది. సో మా ఊరు పక్కన ఒక ఊరు ఉన్నది, పేదలు ఉంటారు ఆడ. సో వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేద్దామని పోతాను. ఇక్కడైతే ఒక గాయ గోలేట్ అయితే ఈ ఏరియా హాస్పిటల్కి వచ్చి ఒక మూలకు పోతే అది మా గల్లే. ఎవరు అడిగినా తెలియదని చెప్తారు. అలా కాదులే. వర్షంలో కూడా పోతాను గాయ. చూడలేయో ఫుల్ వర్షం వస్తుంది. అన్న అయితే డైరెక్ట్ మొత్తం తడిచిపోయింది. నేను కూడా తడిచిపోయినా. సామాన్లు తడవకుండా అయితే ఉన్నాయి. తడవకుండా ఇట్లా కవర్ చేయాలి ఏం చెప్తాం. ఈరోజే వర్షం పడాలా అన్న. మరి పోయి మనం దేవుడు పరేషాన్ అవుతాడు. ఈ T2R అనేది ఫుడ్ డొనేషన్ చేస్తాను నేను. బండి కూడా పెట్టట్లేదు, కింద పడేటట్టున్నాం. బ్రో బండి ఇట్లా పెట్టిపోమన్న. బ్రో బాయ్ బండి ఆనే పెట్టు. మళ్ళీ పోదు ముందడి పోదు ఆనే పెట్టు. బండి జారుతాయి మళ్ళీ రాదు. ఆనే ఉండను ఏం కాదు. బైక్ ఆనే పెట్టు. సో గాయస్ ఇది వచ్చేసినాం. మొత్తం చూసినా గాయస్ ఇది మొత్తం ఒక గ్రామం. నాకు ఇది ఒకసారి పట్టుకుంటా వీడియో ఇట్లా. సో ఈవినింగ్ గాయస్ అన్న అయితే మన కోసం మొత్తం తడిచిపోయాడు. నేను కూడా తడిచిపోయాను ఆల్మోస్ట్. సో మన ఫేస్ రీల్ వచ్చేసి 10K అయితే నేను కూడా ఫేస్ రీల్ చేస్తా గాయస్. సో అన్న అయితే మన కోసం తడిచిపోయాడు. బ్రో అనే పెట్టు బైక్. ఆ బైక్ కూడా వెళ్తలేవు గాయస్. ఇట్లా వెళ్ళియో మొత్తం ఒక ఇదంతా అడవి. ఇదంతా ఒక అడవిలో ఉంటాను జనాలు. సో వాళ్ళకైతే ఈ ఫుడ్ డొనేషన్ చేస్తాను మన 5K సబ్స్క్రైబర్స్ కింద. సో బ్రో అన్నీ ఉండని మళ్ళీ వెళ్ళేది బైక్. సో గాయస్ మా వాళ్ళు అయితే వచ్చిండు. కాకా #T2R బోల్తే. సో గాయస్ మనం అయితే ఊరికి వచ్చినాం. సో గాయస్ మన అయితే దిలీప్ అన్న చేతి నుంచి ఇస్తాను. తీసుకోవాలన్న తాత. మన దిలీప్ అన్న ఇస్తాను. మనకి ఇది మన ఫ్యామిలీ గాయస్. సో మన అన్నలు ఇస్తాను. ఓకే అన్న. మామ పేరు ఊరు పెద్ద మనిషి. ఇక్కడ ఊరు పెద్ద మనిషి మామ. ఇక్కడ కబాలి డాను. ఇక్కడ డాను తీసుకో తాత. మనకి తీసుకో. అట్లేం లేదు తాత. తీసుకోండి తాత. సో గాయస్ ఇస్తాను మన అన్న తరఫున. మనకు తాత ఇదేనా ఒకటి ఇచ్చి మనం కూడా ఇవ్వాలి కొంత. ఇదో తాత తీసుకో తాత. అమ్మ తీసుకోండి అమ్మ నా తరపు నుంచి మీకు. ముస్లిం అమ్మ అదే అమ్మ తీసుకో.
ఏమమ్మా జిల్లాలు సరిపోయేటట్టు ఏదో ఇక మన సరిపడా మందం అట్లా ఏ అంకుల్ నా పెద్ద మనిషి ఊరు పెద్ద మనిషి నువ్వు తీసుకపోతే ఎట్లా పేరు ఇంకా ఉన్నాయా ఇంకా కావాలా అమ్మ దామ్మ బండి అటే పోనీ కానీ బండి తెచ్చిందా బండి ఏడా ఆడనే పెట్టినాం బండి ఇటు లోపలికి అత్తలేదు బండి ఏమమ్మా తీసుకో మన తరపు ఇదే సాయి ఒక గాయసి అయితే మా సొంత అన్న సాయి కుమార్ ఏమమ్మా తమ్ముడు నువ్వు ఒకటి అన్న నువ్వు కూడా తీసుకోండి వాటర్ బాటిల్ మనం తీసుకో సో వీళ్ళందరూ మన ముగ్గురు అరిచేసి మన అన్నలు సొంత అన్నలే సో గాయస్ మళ్ళీ కావాలంటే ఎప్పుడు అమ్మ మళ్ళీ సరిపోతే మళ్ళీ కావాలంటే ఎప్పుడు సరిపోతే మళ్ళీ పట్టుకొస్తాం మేము ఏదో అట్లా చేస్తున్నాం ఓ గాయస్ ఇదే సార్ అక్క ఒకటి తీసుకో అక్క వాటర్ కూడా బ్రో వాటర్ బాటిల్ ఓకే వాటర్ గట్రా సైదా ఓ గాయస్ ఇది వచ్చేసి ఒక మారుమూల గ్రామం గాయస్ అందరు మంచిగా నాకు జరిగింది ఏమైంది నీ చెయ్యికి ఏమైంది అది చెయ్యి బాటిల్ బండ్లో ఉన్నది బాటిల్ బైక్లో పెట్టినావా తీసుకురాబు మళ్ళీ వద్దాంలే కానీ ఏం కాదు ఇక తీసుకో పడతాను అమ్మా ఎగిరితే తడితే ఫుడ్ ప్యాకెట్ సరే సరే అమ్మా తీసుకో వర్షం కూడా బాగా వస్తుంది వర్షంలో కూడా అడుచుకొని వచ్చిన మా హైలైట్ అన్న సాయి ఈరా నువ్వు ఒకటి ఇక సాయి మన సాయి గారు 90 అవుతాడు కానీ ఎక్క సాయి గారు పైసలు పడతాయి గైస్ అయితే వీడియో ఇస్తాను ముసలామకి ఒకటి ఎవరైతే ఏందిరా వీళ్ళు మనమే అందరు మన T2R ఫ్యామిలీ ఇంకా కావాలంటే ఎప్పుడు అమ్మ పట్టుకొస్తాం తిందాం ఏ అమ్మ తాత మన తరపున తీసుకో అయితే మొత్తం నిండిపోయింది సో మళ్ళీ ఇంకో కావాలంటే ఎప్పుడు అమ్మ తీసుకొద్దాం బ్రో వాటర్ అన్నీ పెట్టినా మా వాడైతే ఇంట లేడు మా అన్నగాడు మా వాళ్ళైతే అర్సాయి అయిపోయింది దెబ్బకు సో గ్యాస్ ఈ బ్రో అమ్మా తీసుకోండి అమ్మా మనదే తమ్ముడు స్కూల్ ఎగ్గొట్టినావా తమ్ముడైతే స్కూల్ ఎగ్గొట్టిండు అయిపోయినా సరే ఇంకా కావాలంటే ఎప్పుడు పట్టుకొద్దాం మళ్ళీ వద్దామండి అన్నా ఇంకా పట్టుకొద్దాం గాయస్ అమ్మా ఇంత వర్షం వచ్చినా మీకోసమే మరి చేనులకి ఇట్లా వేరే సో బ్రో అయితే మన కోసం బాగా కష్టపడ్డాడు గాయస్ బ్రో కూడా ఒకసారి ఇంకా పట్టుకొద్దాం అయిపోయినట్ట తీసుకొద్దాం సాయి రే దమ్ మళ్ళీ పట్టుకొద్దాం ఇంకెంతమంది పడతారు ఇక్కడ ఇంకో 10 మంది వెళ్తారా 10 మంది వెళ్తారా సరే ఇప్పుడు అట్లా పోయి ఇట్లా పట్టుకొని వస్తా ఇవో మా వాళ్ళు కూడా అన్నీ ఉంటారు మా వాళ్ళని చూసుకో ఇంకా తక్కువ పడితే చెప్పి ఇంకా పట్టుకొస్తాం అలా కూర్చోమన్నాడు సాయి అరే అన్నే కూర్చొని వద్దాం కూర్చుంటారు కూర్చొని వేసుకుంటాను తమ్ముడు ఇద్దరా నీ పేరేంది స్కూల్కి పోతానా ఎందుకు పోతలేవు ఎందుకు బంద్ అయింది ఇక్కడ స్కూల్ బంద్ అయిందా సార్లు లేకనా సరే మేడం మా ఊర్లో రావచ్చు కదా సింగరేణి స్కూల్కి సింగరేణి స్కూల్ రావచ్చు కదా నువ్వు రోజు ఏమైనా ప్రాబ్లం ఏమంటావా జాయిన్ అవుతావా జాయిన్ చేయన్నా పోతావా బడికి పోతావా జాయిన్ చేస్తావా మరి ఎప్పుడు రేపు వస్తావా రేపు తీసుకొస్తావా బడి దొంగ అంటావా అత్తవా స్కూల్కి అయ్యో మంచిగా చదువుకొని నువ్వు ఎంత ప్రపంచాన్ని మారాలి ఊరిని మారాలి నువ్వు సరేనా మంచిగా చదువుకోవాలి బుక్కులు అన్న కొనిస్తా అన్ని కొనిస్తాడు అన్న సరేనా ఇప్పుడు రాంగే బడికి మంచిగా చదువుకోవాలి నువ్వు బడి రాడాలి మీ సార్తో మాట్లాడాను ఆ పీటీ సార్ నా దోస్తే పీటీ సార్ ఎవరేమరా నిన్ను నరేష్ సార్ ఉన్నాడు ఇప్పుడు సింగరేణి స్కూల్లో ఆ సారు నాకు బాగా దగ్గర సార్కి చెప్తా రేపటి నుంచి బడికి పో మరి నీకేమైనా ప్రాబ్లం అయితే చెప్పు అన్న అత్తాడు నేను రోజు ఇన్ని నుంచి పట్టుకోతాడు చెప్పు మీ నాన్న నాకు ఫోన్ చేస్తాడు బడికి ఎందుకు పంపుతావే పోవాలంటే వింటాడా అంటే 2 రోజులు అరే చిన్న బడికి ఎందుకు పంపుతలేవు 10 చదువుకుంటే చాలు కొత్త రోజు నువ్వు ఇష్టం ఇటు 3 రోజులు పోయిన పడిక అరే నాని మేడం అసలు లేదు అరే నాని మంచిగా చదువుకో నేను కలెక్టర్ కావాలి చదువుకోకపోతే నా తీరైతే బతుకు బుద్ధి దానికి కూడా ఎడ్యుకేషన్ హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు నేనేమనుకున్నా అంటే అది మంచిగా చదువుకో నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు సరేనా నేను చూసుకుంటా ఓకేనా చదువుకో మంచిగా ఇప్పుడు ఓకేనా రేపటి స్కూల్కో నేను కావాలంటే నేను డ్రాప్ కూడా అవుతా ఓకేనా నీ పేరేమన్నా పావు నా పేరు ఆర్య పిల్లగాడు ఇప్పుడు ఓకేనా పిల్లగాడు తరపున పెడదాము మన గురించి ఎందుకన్నా
అంటే మీరు కట్టెల పోయలేదు అందరూ? బావు నేను మళ్ళీ అత్త కాసేపు ఆగి సరేనా. ఇగో కట్టెల పోయలేనా ఊర్లో అందరికి? కాదు ఈ ఊర్లో మొత్తం అంటే సిగ్నల్ కూడా ఉండే ఇటు సిగ్నల్ వస్తాయి కానీ అప్పుడప్పుడు ఇక మొత్తం కట్టెల పోయిలే, మొత్తం జంగల్ ఉండాలి ఇక మీరు. ఇక్కడ హాస్పిటల్ లేవు, ఏం లేవు, హాస్పిటల్ లేవు, స్కూళ్ళు లేవు, బళ్ళు లేవు, ఏమీ లేవు. ఏం లేవు ఇక్కడ. గోలేటికే మొత్తం, బీడీలకు కూడా గోలేటి రావాలా అంతే అంట. భీముని కాకా ఇంకో 10 మంది తక్కువ పడ్డారు, 10 మంది తక్కువ పడ్డది, పోయి పట్టుకొని వస్తాం. పట్టుకొని వస్తాం. కాకా బ్రో ఇన్నే ఉండు. బ్రో అయితే మన కోసం మొత్తం నడిచిపోయింది కదా. ఈ బ్రోదే ఫోన్ వీడియో తీస్తాను, ఏమనుకోకు బ్రో, నా కోసం నడిచినావు కానీ మన ఫాలోవర్స్ మధ్యలో నువ్వు గుండెలు నిలిచిపోయినావు. పిల్లలకు మంచి ఏ పాప ఇవో అమ్మ ఏం కాదు, తక్కువ ఉంటే చూద్దాం. 10 మంది ఏడున్నారు ఇంకా అట. అమ్మకి అమ్మ తీసుకున్నా, అమ్మ తీసుకున్నావు అయ్యాలా? తీసుకోలే ఇంకా, తీసుకున్నాం. అప్పుడు అయిపోలే. అట్లేం లేదు అని ఇప్పుడు అట్లేం లేదు అని అలా సైజా అమ్మా అమ్మా ఏ ఇలా మొత్తం ఏ ఇల్లు అయిపోయినట్ట అయిపోతే మళ్ళీ అటు పోదాం. అమ్మా ఏ అమ్మా మన తరం ఉన్నాయి అయిపోయినా డబ్బాలనా అటు అమ్మా సరే హాయ్ చెప్పరా నాని. ఏ రజనీకాంతా ఎంత మా స్కూల్కి పోతానులే, స్కూల్కి పోవాలిరా, స్కూల్కి పోవాలి, మంచిగా చదువుకోవాలి సరేనా. గాయసనా ఉన్నారు. అరే సైడ్ కాపు ఆ తాతకి తాత లైఫ్ స్టోరీ తాత నమస్తే అక్క ఒక ప్యాకెట్ తీసుకో. సో తాతకి అదే మనం ఇస్తాను. తాత ఫేమస్ కాలే కానీ ఇంకా తీసుకో తాత మన తరపున ఇంకోట తీసుకో తాత, నీకన్నా ఎక్కువనానే తీసుకునే తాత సరేనా. రైట్ తాత కలుద్దాం, రైట్ కాక కలుద్దాం రే, ఓకేనా రైట్. చలో గాయస్ పోదాం, మనం అయితే పండు ఎక్కుదాం. రైట్ పోనీ చలో పోనీ, ఎత్తుకుంటా పోదాంపా, ఎంతమందికి ఇస్తే అంతమంది పోదాం గాయస్. ఓ గాయస్ రెడీ పోతాను. తాతకి ఇచ్చినావా ముందట పోయి తాతకు? అరే సాయ్ కాక ఒక నిమిషం దాయ్ సాయ్ దారా ఒక ప్యాకెట్ తాతకు ప్యాకెట్ అన్న దాన్న అన్న కోటి అది యూట్యూబర్ నాటిగానే తీస్తాను. రైట్ అన్న వెళ్దాం. రైట్ అన్న ఓకే అన్న పర్లేదు. రైట్ కాక కలుద్దాం. రైట్ హలో పోనీ ఆ ముందట ఒక తాత ఉన్నాడు, ఆ తాత కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. పడే అద్దు ఉండని ఇంటికి పట్టుకో, కూరగాయలు అనుకో పని చేస్తే మళ్ళీ నెక్స్ట్కి. కాకా బావా రావురా హలో బావునా ఎంజాయింది. యో కేక్ కాదు కానీ మన తరపున ఇది మన 5K సబ్స్క్రైబర్ లైన్లో సో ఇది బిర్యానీ ఓకేనా మన తరపున సరేనా. మేకలు జాగ్రత్త మరి, మావాడు ఒకటి వేసుక బిక్తాడు మళ్ళీ. కదా మేకలు జాగ్రత్త మరి, అప్పటికెళ్ళి ఒకటి వేసుక బిక్తా. సో దిలీప్ అన్న హ్యాష్‌ట్యాగ్ దిలీప్ అన్న కొట్టుంది గాయస్. దిలీప్ అన్న వీళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్పండి బ్రో, అందరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళు వీళ్ళందరూ. సో గాయస్ తమిళ మందం అయితే మనకు ఫుడ్ మీరు ఇట్లా ఉండాలి, ఇది ఒక వీడియో తమిళ మందం తీద్దాం. సక్సెస్ఫుల్లీ ఫుడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దేవుని దయ వల్ల ఒక 40 మందికి అయితే అన్నదానం చేసినాం. ఓకే చెప్పండి. సో వల్ల మన ఛానల్ గురించి యూట్యూబ్ T2R ఛానల్ తరఫున 5,000 సబ్స్క్రైబర్లు అయినందువలన ఈరోజు మాత్రం ఒక 40 మందికి అన్నదానం చేస్తాను వాడు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం నిన్న సాయంత్రం అన్నదానం రావడం జరిగింది. సాయంత్రం వచ్చిన తర్వాత నుంచి మేము అన్ని సామాన్ తీసుకొని మళ్ళీ మారుమూల ప్రాంతాలకు ట్రైబల్స్ విలేజ్ దగ్గరికి పోయి అక్కడ డొనేషన్ చేసేసి మళ్ళీ రోడ్డు మీద ఉన్న మన తడుచుకుంటూ ఉండే మేకల కాపర్లు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకు కూడా చేయడం జరిగింది. దీనికోసం 10K సబ్స్క్రైబర్ ఇట్లా మళ్ళీ 6K అయితే 100 మందికి చేస్తామని మేము అందరం మా టీం తరఫున మేము మాటిస్తున్నాం. అట్లా నా ఫేస్ రీల్ కూడా అవుతాను అప్పుడు
డైరెక్ట్ ఎట్ అయితే ఓకే ఫేస్ రివీల్ మన చెప్పాను నా వీడియోలు తీసేది బ్యాడ్ కంటెంట్ అయినా కూడా ఒకటి చెప్పాను మన గురించి. వాడు బ్యాడ్ కంటెంట్ వీడియోలు తీస్తున్నాడు అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, అది నేను కూడా చూస్తున్నా. కాకపోతే ఏంటంటే చాలా మంది ఇంతకంటే పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. వీడు బ్యాడ్ కంటెంట్ వీడియోలు తీస్తున్నాడు అని అంటే జస్ట్ కంటెంట్ మాత్రమే కదా, ఒక ఉద్దేశించి కాదు. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే వీడు మాట్లాడే వీడియోలల్లో బిఫోరే ముందుగానే వాళ్ళకి చెప్తాడు, వాళ్ళకి చెప్పిన తర్వాతనే వీడు ఆ మాటలు మాట్లాడతాడు. ఒకరిని బాధ పెట్టాలని కానీ ఒకరిని ఇబ్బంది పెట్టాలని కాదు. వీని గుణం చాలా మంచి గుణం. ఈరోజు అన్నదానం చేసిండానంటే మంచి గుణం, మంచిగా జరగాలి, వీరికి ఇంకా మంచి జరగాలని చెప్పి వీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. మనకైతే పైసలు ఎక్కువ లేకపోయినా కూడా సో నా BGMI అకౌంట్ అమ్ముకోవాల్సి వచ్చింది పైసలు లేక. సో BGMI అకౌంట్ అమ్ముకున్నాం గైస్, మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి గైస్. మళ్ళీ ఇంకా మంచి కంటెంట్ ఇస్తా, మంచి ఫుడ్ డొనేషన్ చేస్తా. సో మళ్ళీ 10K సబ్స్క్రైబర్స్